నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను మీ రెంటాల జయదేవ. 25 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా అది. అప్పటికి ఆ ఇద్దరు పిల్లలు కాదు తెరపై అద్భుతంగా నటించిన పిడుగులు. 25 ఏళ్ల తర్వాత ఒకరు యాక్టర్, మరొక డాక్టర్. ఎవరి రంగాల్లో వాళ్ళు చిచ్చర పిడుగులు. ఆ పిల్లల్ని పిడుగులుగా తీర్చిదిద్దిన గంగరాజు అంతే. ఇంతకీ ఎవరా లిటిల్ సోల్జర్స్, ఏమా కథ? వారిని తీర్చిదిద్దిన దర్శక నిర్మాత గుండం గంగరాజు మనసులో మాట ఏమిటి? 25 ఏళ్ల లిటిల్ సోల్జర్స్ మెమరీస్. ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న లిటిల్ సోల్జర్స్ చిత్రం రిలీజ్ అయ్యి ఈ ఫిబ్రవరితో 25 ఏళ్ళు. ఆ సినిమాలు నటించిన అప్పటి బాలనటులు బాలాదిత్య, కావ్య, ఆ చిత్ర దర్శక నిర్మాత గుండం గంగరాజు, చిత్ర సమర్పకులు మరో ప్రముఖ నిర్మాత వెంకట్ అక్కినేని ప్రస్తుతం మన సాక్షి స్టూడియోలో ఉన్నారు. అలాగే ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన నందిని రెడ్డి, ఇంకా పలువురు మనతో జూమ్తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి ఆ సినిమా విశేషాలు, అప్పటి సంగతులు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. అందరికి పేరు పేరు నమస్కారం. ఇప్పుడు చెప్తుంటే ఒకసారి ఏమండి 25 ఏళ్ళ లిటిల్ సోల్జర్స్ అండి ఏమనిపిస్తుంది, ఏం గుర్తొస్తుంది మీకు? వై షుడ్ ఐ డూ దిస్ పెద్దమ్మ అని అనేది, అది 3 years old. నిజంగానే ఏం కర్మ, ఎందుకు చేయాలి ఇంత 55 సీన్లు 100 days పైన. ఓకే. బట్ దెన్ ఐ థాట్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆల్బమ్, ఫోటో ఆల్బమ్ అ కిడ్ క్యాన్ హ్యావ్ ఓకే అనుకుని, ఇప్పుడు ఏడ్చిన తర్వాత ప్రాబబ్లీ సంతోషిస్తుంది అనుకుని చేశాను. ఓకే. ఐ డోంట్ నో. మీ పెదనాన్న గారికి మీ మీద స్పెషల్ ఎఫెక్షన్ ఉన్నట్టుంది. అవును, పెద్దనాన్న గారి కంటే పెద్దమ్మ కూడా, పెద్దమ్మకి కూడా. ఊర్మిళ గారికి, ఊర్మిళ గారికి ఆమె చూసుకునేది. మొత్తం ఊర్మిళ హ్యాండిల్ చేసిన చిన్న మూవీ పరిస్థితి కదా. అప్పుడు ఇంగ్లాండ్ లో ఉన్నాం కదా, అయితే పెద్దమ్మ పెద్దనాన్నతోనే ఇండియాకి వచ్చాము, నేను అన్న. ఓకే. సో వాళ్ళతోనే ఉన్నాం, ఇంకా అమ్మ నాన్న అక్కడ ఉన్నారు. సో పెద్దమ్మ పెద్దనాన్న ఏమంటే అది. సో అప్పుడు అదే పెద్దమ్మ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తెర మీదకి లాగేశారు అంతే. బాలాజీ గారు, తనంటే 3 ఏళ్ళ అమ్మాయి, మీకు అప్పుడు ఎంత వయసు ఎంత? ఐ వాజ్ 9 years అండి. ఓకే. స్టార్ట్ ఆఫ్ ద షూటింగ్ 9 years నాకు అప్పుడు. ఓకే. సో ఆ సినిమాకి ఆఫర్ రావడం, దానికి ముందర తీర్పు చేశాను తాతగారితో. అక్కినేని నాగేశ్వరరావు గారితో, మీ ఫాదర్ తోటి. సో దెన్ ఐ గాట్ ఇన్ టు దిస్ ఫిలిం. ఓకే. సో ఐ ఆల్వేస్ హ్యావ్ ద సర్ప్రైజ్, నాకు ఎట్లా వచ్చాను అబ్బా నేను ఈ ప్రాజెక్ట్లోకి అని చెప్పి అది అంకిల్ చెప్పాలి ఒకసారి. ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకున్నారండి, ఏంటి? తీర్పుని డిడ్ అన్ అదర్ మూవీ, వన్ అన్ అవార్డ్ కదా అన్న ఒకటి అన్న. ఓకే. సో అదిని అండ్ వెంకట్ యాక్చువల్లీ గేవ్ మీ వన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రసాద్ అని, ఐ థింక్ బల్ బి కాస్టింగ్. ఓకే. అందులో ఫస్ట్ నేమ్ వాజ్ ఆదిత్యస్ బ్రదర్. ఇవాళ ఒక్కసారి మీరు 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఏమనిపిస్తుంది అసలు మీకు? ఏమో వెనక్కి చూడాలని లేదు అసలు. ఆల్వేస్ యు వాంట్ టు లుక్ ఫార్వర్డ్. అంటే మీరు ఒక స్వీట్ మెమరీస్ అన్నీ ఉంటాయి కదా ఒక్కొక్క జన్. ప్లస్ పైగా మీకు అది దర్శకుడిగా మొట్టమొదటి సినిమా. యా, అన్నీ రైటర్గా, దర్శకుడిగా, నిర్మాతగా అన్నీ మొదటి సినిమా. ఓకే. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు నేను ఏం చేయలేదు సినిమాల్లో. ఓకే. స్క్రిప్ట్ కూడా ఎప్పుడు రాయలా. దట్ వాజ్ మై ఫస్ట్. అన్నట్టు మర్చిపోయాను, ఇప్పుడు మనకి మీతో పాటు పనిచేసినటువంటి అప్పటి మీ అసిస్టెంట్, ఇప్పటి ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు. నందిని రెడ్డి గారు. నందిని. హలో అండి. హలో అండి, వినపడుతుందా అండి? వినపడుతుంది. హలో సార్. హాయ్. హాయ్ కా. హాయ్. హలో నంది. హలో. హాయ్ వెంకట్ సార్. హాయ్ కావ్య. హాయ్ ఆది. గైస్. నందిని గారు ఇప్పుడే చెప్తున్నారు, ఇప్పుడు గంగరాజు గారికి మొట్టమొదటి సినిమా నాకు నిర్మాతగా, దర్శకుడిగా అన్నిటి, కానీ మీకు కూడా మీరు సినిమా రంగ ప్రస్థానం కూడా మీది కూడా, మీ వాళ్ళంటే మిమ్మల్ని అలా మొదలైంది, ఓ బేబీతో చాలా పేర్లతో పిలుస్తాం, కానీ అప్పుడు మీరు కూడా లిటిల్ సోల్జర్సే. I was one of the little soldiers, definitely. Big soldier. Big soldier. Little big soldier అప్పుడు. కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ అడ్వెంచర్ అండి. అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, గంగరాజ్ గారి సినిమా నా మొదటి సినిమా కాకుండా ఉంటే బహుశా నేను ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదేమో. బికాస్ నాకు అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా దూరంగా ఉన్న ప్రపంచం నాది. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ రాజు గారిని కలవటం, ఆయన ఒక పెద్ద రూమ్ లో కూర్చొని ఉన్నారు విత్ వన్ బిగ్ బుక్ షెల్ఫ్ ద బ్యాక్. ఓహో, ఈయన బుక్స్ చదువుతారంటే ఏదో ఒక కనెక్షన్ అనిపించింది నాకు. లేకపోతే నాకు అసిస్టెంట్ డైరెక్టర్లు ఏం పని చేస్తారు, సినిమా ఎలా తీస్తారు ఏం తెలీదు. సో వెళ్ళి రాజ్ గారు మాట్లాడి, నీకు బుక్స్ ఇష్టమా అని చెప్పేసి సినిమాల గురించి, బుక్స్ గురించి 2 hours మాట్లాడుకున్నాం. ఆ తర్వాత హీ సెడ్, ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ, బట్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ అలాంగ్ ఫర్ ద రైడ్, కలిసి నేర్చుకుందాం అన్నారండి. అండ్ ఐల్ నెవర్ ఫర్గెట్ దట్ లైన్. So that's what he told me, and it was such a beautiful journey. And Little Soldiers అయిన తర్వాత
నాకు అర్థమైంది సినిమా ఇండస్ట్రీ ఇలా ఉండదు, బయట ప్రపంచం వేరే అనేది బయటికి వెళ్ళిన తర్వాత అర్థమైందండి. అంటే మొదటి సినిమాలో మరీ చాలా బ్లాసమ్ గా చూపించి ఉంటున్నారు మీకు ఈ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా, బయటకు వస్తే కొంచెం వెరీ డిఫరెంట్ అండి. బౌండ్ స్క్రిప్ట్ ఉండిందండి రాజు గారి దగ్గర. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వెళ్తే ఎవరి దగ్గర బౌండ్ స్క్రిప్ట్స్ అనేవి లేవు. అండ్ యూస్ టు ఎంకరేజెస్, అంటే మీరు స్క్రిప్ట్ చదివి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి అని చెప్పి. ఇట్ వాస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ వర్క్ కల్చర్. ఊర్మిళక్క, చంద్రశేఖర్ ఏలేటి, ఆల్ ఆఫ్ us, ఇట్ వాస్ లైక్ వన్ హోల్ ఫ్యామిలీ. అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ వే ఆఫ్ వర్కింగ్, కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ టు వర్కింగ్. ఆయన ఒక్కొక్క థాట్, ఒక్కొక్క షార్ట్, ఒక్కొక్క ఐడియా చెప్తుంటే ఇట్ యూస్ టు బి సో ఫ్యాసినేటింగ్. ఇలా కూడా ఆలోచించవచ్చా అనేది వచ్చేది. అండ్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ రాజ్ గారు way ahead of his times, and today Little Soldiers ఒక cult hit అంటే that's what it's proving. He was always way ahead. వెంకట్ గారు, ఇప్పుడు నందిని గారు చెప్పినట్టుగా ఇవాళ ఒక కల్ట్ హిట్గా అయిందని చెప్పేసి మనం అందరం అనుకుంటున్నాం. 25 ఏళ్ళ తర్వాత మనం వెనక్కి చూసుకుంటే కనుక మీరు ఏ ధైర్యంతో మీరు ఆయన సినిమాకి సమర్పకుడిగా పనిచేశారండి? మీరు నిజానికి మీకు అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున మీరు ప్రముఖ నిర్మాత, అప్పటికే సినిమాలు తీస్తూ ఉన్నారు. ఈ సినిమాని సమర్పించడానికి కారణం ఏంటి? అంటే సినిమా ఇండస్ట్రీకి అతను రాకముందు నుంచి తెలుసు కదండి. ఓకే, శివాకి యాడ్ కదా, పోస్టర్, హీ డిడ్ ద పోస్టర్ డిజైన్ ఫర్ శివ. ఓ రామ్ గోపాల్ గారి సినిమా. నాకు ఈజ్ అ జూనియర్ ఇన్ స్కూల్, పబ్లిక్ స్కూల్లో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పెద్ద పరిచయం లేదు. బట్ దాని తర్వాత ఈ శివతో, అప్పటికే శివకి కొత్త ఇంట్రడక్షన్స్ అయినాయి కదా, కొంచెం అలవాటు అయింది. ఉప్పులపాటి నారాయణ అండ్ ఈయన. ఓకే, ప్లస్ అది కాక అదే మాకు వీఆర్ మోర్ ఫ్రెండ్స్ దెన్ మీ రిలేటెడ్ టు హిమ్ ఇన్ అ ఫిల్మ్ సినిమాటిక్ వే. సో ఆ రోజుల్లో ఆయన నందిని అన్నట్టు హీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్, ఆల్ ద సాంగ్స్, ఎవ్రీథింగ్ వాజ్ డన్. లాట్ మోర్ ఆర్గనైజ్డ్ దెన్ ద రెగ్యులర్ ఇండస్ట్రీ అన్నమాట. అంచేత పెద్ద టెన్షన్ ఏమి అనిపించలేదండి. టెన్షన్ లేదు. ఏదైనా టెన్షన్ ఉంటే ముందర సినిమాలకు ఉండాలి, దీనికి లేదు అసలు. అలవాటు అయిపోయింది, కొట్టిన పిండి అయిపోయింది. కావ్య, మీరు నిజానికి అందరూ కూడా, అంటే ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక లుక్ బ్యాక్, అందరూ డాక్టర్ అవ్వబోయే యాక్టర్ అయ్యామంటారు కదా, మీరేంటి యాక్టర్ అయిన తర్వాత డాక్టర్ అయ్యారు. మీ నాన్నగారు గురవారెడ్డి గారి ఇన్ఫ్లుయెన్సా? అసలు లేదు యాక్చువల్లీ. అంటే మూవీ అయిపోయాక మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాం కదా, అయితే దానికి ఎక్స్పోజర్ ఎక్కువ లేదు దాని తర్వాత. ఓకే, సో ఇంకా అమ్మ నాన్నని చూసి డాక్టరే అవుతానని సెట్ అయిపోయింది మైండ్లో. ఓకే, సో ఇంకా ఆ ఫీల్డ్లో వెళ్ళిపోయాను. ఇంకా ఐ థింక్ బికాజ్ ఇంగ్లాండ్లో ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్స్పోజర్ లేక. ఓకే, అండ్ ఇప్పుడు కూడా ఏం ప్లాన్స్ అయితే లేవు. కానీ ఒక్కటే వాంట్ యాడ్ ఆన్ అండి, అంటే స్క్రిప్ట్ వైజ్గా నందిని చెప్పినట్టు ఇట్ వాస్ వెరీ స్ట్రక్చర్డ్, వెరీ ఆర్గనైజ్డ్. ఎవ్రీ షార్ట్, కలర్ కాంబినేషన్స్ దగ్గర నుంచి నాకు బాగా గుర్తు. ఎందుకంటే నేను లిటిల్ సోల్జర్స్ ముందర అన్న ఇందాక అంకుల్ చెప్పిన సినిమా వరకు కూడా నాకు పెద్ద ఊహ తెలియదు. అన్న నుంచి నాకు కొంచెం ఊహ తెలుసు. సో అసలు యాక్టింగ్ ఏంటి, సినిమా ఏంటి, మేకింగ్ ఏంటి, అప్పటికి కాస్త అవగాహన ఉంది. తీర్పు అన్న అయిపోయిన తర్వాత అనమాట. ఈ సినిమాకి వచ్చేసరికి అసలు విజువల్స్లో ఆయనకి ఎంత ఇమాజినేషన్ ఉండేది అంటే ఇంకా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారే. మేము యాక్చువల్లీ 30-35 days అనుకున్నాం ఫస్ట్ షూటింగ్. షార్ట్ ఫర్ మోర్ దెన్ 100 days. ఇన్ని రోజులు సినిమా చేస్తారా అసలు నాకు తెలీదు. కాకపోతే అక్కడ ఏంటంటేనండి, బన్నీ అంటే కావ్య వాజ్ 4-year-old బేబీ. బన్నీ తన పాత్ర పేరు. నాకు బన్నీ, నాకు లైఫ్ లాంగ్ బన్నీ. నేను సన్నీ అన్న, బన్నీ బంగారం. అయితే చిన్న పాప అండి. అంకుల్, ఐ షుడ్ మెన్షన్ దిస్, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చూడడానికి వాళ్ళు చాలా అందంగా ఉంది కానీ సినిమా, ఆయన షార్ట్కి ఫ్రేమ్కి ఎంత కష్టపడ్డారో ప్రత్యక్ష సాక్షి నాకు తెలుసు. హీ వాజ్ నెవర్ కాంప్రమైజింగ్. అది ఇది కావాలి ఒక టైంలో. ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ సాంగ్లో ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ సెట్ మై ఓల్డ్ టీచర్ మై డియర్ బ్రదర్ ట్యావ్ ట్యావ్ అని వస్తుంది. ఆ ఫస్ట్ టైం నేను తిరగాలి, సెకండ్ టైం తను తిరగాలి. ఎన్నిసార్లు చేసావు, మధ్యలో నేను మిస్ అయ్యేవాడిని, ఒకసారి తను మిస్ అయిపోయేది, ఒకసారి ట్రాలీ షాట్ మిస్ అయ్యేది. రసూల్ గారి గురించి చెప్పాలండి, హీ వాజ్ ఆల్సో వెరీ. సో వాళ్ళ డెడికేషన్, వాళ్ళ ఇందాక నదినికి చెప్పినట్టు అహెడ్ ఆఫ్ టైమ్స్ అండి. ఇవాళ లిటిల్ సోల్జర్ సినిమా చూస్తే ఏదో ఒక 2 ఏళ్ళ క్రితం 3 ఏళ్ళ క్రితం చేసినట్టుగా ఉంటుందండి. అంత అహెడ్ ఆఫ్ టైమ్స్. అండ్ ఇవాళ వాళ్ళ బాబు, మా పాప, వాళ్ళు ఇంకా పాటలు చూస్తున్నారు. నిజానికి అంటే ఈ సినిమాలో మాటలు ఆయన రాసినటువంటి చాలా న్యాచురల్గా ఉన్నటువంటి మాటలు, చాలా విషయాలు మాట్లాడుకోవడానికి ఉంది. 25 ఏళ్ల మెమరీస్ అని లిటిల్ సోల్జర్స్. అంటే నిజానికి అసలు ఆ టైంలో ఒక చిన్నపిల్లల సినిమా తీయాలని చెప్పేసి ఆలోచన, తీసిన సినిమాలు కూడా అంతకుముందు వచ్చిన బాల చిత్రాల కంటే కూడా ఇది చాలా డిఫరెంట్ థాట్ కూడా. మీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది అంటే ఎలాగ మీరు? అంటే చిన్నపిల్లల సినిమా తీయాలనుకుని రాలేదు. థాట్ వచ్చి యాక్చువల్లీ ఇట్ వాజ్ అన్ 82 or something. ఓకే,
అది రాసిన 12 yearsకి సినిమా తీసా అబ్బా స్క్రిప్ట్. మై థాట్ వాజ్ మామూలు సినిమాలు ఏంటి, సోకాల్డ్ మూవీస్ ఏదైనా ప్రాబ్లం వస్తే హీరో 10 మందిని తంతాడు, 100 మందిని తంతాడు, ప్రాబ్లం సాల్వ్. అలా తన్నే బలం లేని వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఏంటి అని. అప్పుడు వీక్ హీరో అంటే చూడటానికి అంత బాగోదు, పెద్దోడయి వీక్గా ఉంటే. దానితో న్యాచురల్లీ వీక్గా ఉండేవాళ్ళు పిల్లలు. పోనీ వాళ్ళకి తోడు ఎవరంటే ఒక ముసలాయన, ఆయన పెద్ద ఫిజికల్లీ హీ వోంట్. మేజర్ పాత్ర. సో వీళ్ళు కలిసి ఇఫ్ దే క్యాన్ ఓవర్కమ్ సంథింగ్, అధిగమించగలిగితే ఫిజికల్ బలం లేకపోయినా అది బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ అని అలా మొదలైంది. ఓకే. సో నిర్మాతగా కూడా మీరు అసలు మొట్టమొదటి ఎక్కడో మొదలయ్యి మీ మీదకి వచ్చినట్టుంది. యా, ఐ మీన్ తీయాలని ఎవరికి తెలుసండి అసలు, లేదు అంత డబ్బులు లేవు, తెలీదు. ఎవరో తీస్తామన్నారు, తర్వాత ఇంకొకళ్ళు ఇలా సాగుతూ వచ్చి సడన్లీ పాటలు కంపోజింగ్ అయిపోయాక దెన్ సడన్లీ డ్యూ టు ప్రాబ్లమ్ ద ప్రొడ్యూసర్ హ్యాడ్ టు లీవ్. నేను ఆలోచించకుండా నేను తీసేస్తాను అన్నాను. ఓకే. తెలియకుండా దూకేశాను. ఓకే. కానీ మంచి స్టార్ కాస్టింగ్ కూడా ఇవాళ చూసినా కూడా మీరు 12 ఏళ్ల క్రితం రాసుకున్నారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు 25 ఏళ్ళు అయింది, ఓవరాల్ చూస్తే 37 ఏళ్ళు దాటిపోయింది, అంటే 40 ఏళ్ళ దగ్గరికి వస్తున్నా కూడా ఇప్పటికి ఫ్రెష్గా ఉంటుంది ఆ సినిమా. స్టార్ కాస్టింగ్ కూడా మీరు అంటే అప్పటికి ఉండడమే కాకుండా ఇవాళ చూసినా కూడా బ్రహ్మానందం గారు కావచ్చు, కోట శ్రీనివాసరావు గారు కావచ్చు, రమేష్ అరవింద్ గారు కావచ్చు, అండ్ అందరు పర్ఫార్మెన్సెస్ కూడా అండి నాట్ ఇన్ ద రెగ్యులర్ స్టైల్లో ఉండవు. ఓకే. గంగరాజు గారు మరి ఆయన ఏం చెప్పి చేయించుకోవాలో తెలియదు కానీ ఎవ్రీ క్యారెక్టర్, కోట గారు కానీ బ్రహ్మానందం గారు రెగ్యులర్ స్టైల్ ఆఫ్ కామెడీ ఉండదు, హ్యూమరే కానీ రెగ్యులర్ స్టైల్ ఆఫ్ కామెడీ ఉండదు. తర్వాత గిరిబాబు గారు, సుధాకర్ గారు ఎంత అద్భుతమైన క్యారెక్టర్, రోహిణి హట్టంగిని. సో అండ్ నందిని ఆల్సో ప్లేడ్ వన్ సర్ప్రైజింగ్ క్యారెక్టర్. నందిని గారు మీరు వేశారా? అంటే రాజ్ గారు ఒకటి క్రికెట్ మ్యాచ్ లో అలా వచ్చి వెళ్ళిపోతారండి. మీకు క్రికెట్ బాగా ఇష్టం కాబట్టి సరిపోయింది. డ్రింక్ బాయ్ లాగా వచ్చింది. డబ్బింగ్ కూడా చెప్పాను, డబ్బింగ్ ఫర్ దట్ లడ్డు బాయ్, గుండు బాబుకి అక్కే చెప్పింది డబ్బింగ్. ఇవన్నీ రాజ్ గారు చేయించిన మ్యాజిక్ అనమాట. ఆయన ఎవరిని కావాలితే వాళ్ళని పట్టుకుని ఎవరు కనపడితే ఇంట్లో పిల్లలు అందరూ యాక్ట్ చేశారు. దెన్ డబ్బింగ్ ఆల్సో నందిని చెప్పడమే కదా, ఐ థింక్ శ్రీ డబ్ ఫర్ రమేష్ అండ్ దెన్ మేజర్ థింగ్ వాజ్ ఫర్ ద గ్రాండ్ మదర్ రోహిణి అతంగడికి శోభా. యూజువల్లీ దే వాజ్ అనదర్ డబ్బింగ్ యాక్టర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆల్సో. ఆమె చెప్పేది అది వద్దు, ఐ వాంట్ పవర్ఫుల్ వాయిస్, ఐ మీన్ అహంకారం కనపడాలి అని. ఐ గాట్ శోభా గారు, శుభా గారు, వేదాంత నాగవర్ గారు. అండ్ డబ్బింగ్ లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి బన్నీ డబ్బింగ్ చెప్పడం. మీరు 3 ఏళ్ళకే మొత్తం లాంగ్వేజ్ నేర్చుకుని డబ్బింగ్ చెప్పిస్తున్నారు. అసలు అది ఎలా చెప్పారు మీరు? నాకు యాక్చువల్లీ గుర్తులేదు అసలు. అంటే వాళ్ళ పెద్దమ్మ ఒళ్ళో కూర్చునేది, జస్ట్ వచ్చే ముందు ట్యాప్ చేసేది, ఏం చెప్పేది. తర్వాత ఒక ఫ్యూ డేస్ అయ్యాక అవసరం లేదు నేను నంబర్ చూసి చెప్తాను, నంబర్ చూసి చెప్పేది ఎగ్జాక్ట్ సింక్. అప్పటి వరకు లండన్ లో ఉన్న అమ్మాయి తెలుగు అప్పటికప్పుడు నేర్చుకొని మొత్తం 55 సీన్లు డబ్బింగ్ చెప్పిందంటే ఎంత చివరికి వెళ్ళేసరికి బిగినింగ్ షూట్ చేసినప్పుడు తెలుగు రాదు కానీ క్యాప్స్ తో చెప్పేది డైలాగ్. ఓకే. డబ్బింగ్ చెప్పి అబ్బా అంత స్లోగా నేను ఎలా చెప్పను, నాకు వచ్చి కదా అంటే. మీరు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతుంటే మన సినిమాలో నటించినటువంటి నటుడు రమేష్ అరవింద్ గారు ఆయన ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్ గారు. హలో రమేష్ గారు. హాయ్. హాయ్ అండి, నమస్తే. వినపడుతుందండి? హలో గైస్. హాయ్ రమేష్. హాయ్ రమేష్. హాయ్ గ్రేట్ క్యాట్. రికగ్నైజ్ మీ? యా ఆఫ్ కోర్స్, వాట్ యు మీన్. Wish we could see you. Raj. Wish we could see you. మీరు కనపడలేదు, ఆడియో మట్టుగా వినపడుతుంది అంటున్నారు. సరే మీరు ఫోన్ లైన్లో ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత చూస్తే మీకు ఏం గుర్తొస్తున్నాయండి? ఎంత ఫంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ నాకు. 25 years అయింది అంటే ఐ కాంట్ బిలీవ్. ఐ స్టిల్ రిమెంబర్ అప్పుడు నేను చెన్నైలో ఉండేవాడు. రాజు గారు ఫస్ట్ నా ఫ్లాట్ కొట్టి వెరీ ఫస్ట్ లైన్ హీ సెడ్ వాస్ ఐఎమ్ ద వన్ నరేటర్ ఇన్ ది వరల్డ్ అండ్ ఐఎమ్ ద బెస్ట్ లిజనర్ అండ్ దట్స్ ఆల్ వి కాట్ ఆన్. And then he narrated the whole story so beautifully. Yeah. I could imagine the whole film. I knew this was going to be one hell of a film. It was only started scripts I heard. Yeah. It was so professional. And Raj has been so much intelligent and the music. I just fell for his narration and he heard of his friends. And then it was great fun. These two little soldiers have grown up with such lovely lady and gentlemen. How are you, Aditya and Kavya? Great, nice to hear you after
25 years. వెరీ గ్లాడ్ టు హియర్ ఫ్రమ్ యూ సార్. Hi, Raj, does she still have that curly hair? Yeah. In Lots photos. of it, I just removed it for the interview actually. It was like a bob on her head all He the just time. want me to say, Ramesh, I know how you look. 25 years later, you can play the same character again. No one else can. Thank you. రమేష్ గారు, It's nice to catch up, man. You remember all those evenings we had? Yeah. Raj, you and me? రమేష్ గారు, మీరు ఈ సినిమా తీస్తున్న సందర్భంలో రాజు గారికి ఒక 2 సలహాలు ఇచ్చారు కదా, ఓ 2 పుస్తకాలు రాయమని. No. 100 tips and 100 reasons. అవును, 100 reasons to do a film with kids and 1000 reasons not to. అది 100 ways to make a movie With kids and 1000 reasons not to. రమేష్ ఇలా బాగా చెప్తాడు ఇలాంటి అన్ని. అంటే మరి ఒక 3 ఏళ్ల పిల్లని తీసుకొని 9 ఏళ్ల అబ్బాయిని తీసుకొని ఇంత పెద్ద కథ తీయడం అనేది మరి నిజంగా ఛాలెంజింగ్ కదా. ప్లస్ గేదెలు, కుక్క. కాన్స్టెంట్లీ మోస్ట్లీ ట్రిక్సీ I watched smart lines there. I still remember. Cake laga. What's up, cake laga? బట్టల్లోంచి పొంగిపోతున్నాడు. I used to love all those lines. It was so fresh, so new to Indian cinema itself. And deservedly he got all the awards in itself. And the 2 kids all they got all the awards. It is one of the finest films I've done. I'm so glad to be a part of it. I still have that Nandi award you guys gave me in my showcase. నిజానికి ఈ సినిమాకి అంటే మీరు రమేష్ గారు చాలా చక్కగా గుర్తు చేశారు టైంకి. దాదాపు 1 కాదు 2 కాదు 7 నంది అవార్డులు, ప్లస్ కావ్యాకి నేషనల్ అవార్డు. కావ్యాకి కాదండి 10 అనుకుంటా కదా. 9. 9 అసలు అంటే ఉత్తమ ద్వితీయ చిత్రము, ఉత్తమ బాల నటుడు, ఉత్తమ బాల నటి, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ తొలి క్యారెక్టర్ సినిమా దర్శకుడు, ఉత్తమ దర్శకుడు, డెబ్యూటెంట్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ ఇన్ని అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట శ్రీనివాసరావు గారికి. ఐ థింక్ కావ్య రమేష్ గారు చెప్పండి, మీరు కావ్యకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది దానిలో. ఉత్తమ అనుభవము మనకి అది. గ్రేట్ కానీ ఎక్స్పీరియన్స్. రమేష్ అండ్ హీరో వీళ్ళిద్దరు బట్టి సో అంత పేషెంట్గా ఉన్నారు పిల్లలతో. ఆ సీన్ ఎప్పటికీ కంప్లీట్ అయ్యేది కాదు. వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ దెమ్. ఇంకొకళ్ళు అయితే ఉండరు. రమేష్ గనక అండ్ హీరో ఆల్సో పాపం చాలా పేషెంట్గా ఉన్నారు. కావ్యకి వచ్చిన నేషనల్ అవార్డు గురించి ఏమండి మీరు బాలాజీ గారు మీరు చెప్పాలి. మీరు కూడా చాలా అవార్డులు పొందిన నటుడిగా ఇవాళ చూసుకుంటే వెనక్కి చూసుకుంటారే నాకు రాకుండా కొట్టేసింది. లేదండి సార్, 4 years 4 ఏళ్ల పాప అసలు యాక్ట్ చేయడం పెద్ద విషయం. దానితో డబ్బింగ్ చెప్పించుకుంది. అంటే నేను లైవ్ చూసేవాడిని కదండి, కెమెరా పక్కన మేము ఒక 5 star చాక్లెట్, ఒక కోక్ బాటిల్ పట్టుకుని డైలాగ్ అలా చెప్పగానే అంకుల్ కట్ అనేవారు. నాకు అవును ఈ సినిమాలో వచ్చినప్పుడు తెలియదా అనుకుంటాను, అంటే ఎడిటింగ్లో ఇంత మాయ ఉంటుంది అని. ఐ థింక్ ఈవెన్ ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ సాంగ్లో కూడా ఐఎమ్ ఎ గుడ్ గర్ల్ అని ఏడుస్తుంది. ఎక్కడ తెలియకుండా ఆయన అంత పేషెన్స్తో చేయించుకున్నారు కాబట్టి ఐ థింక్ 50% క్రెడిట్ మొత్తం అంకుల్కి వెళ్ళిపోతుంది. 95% క్రెడిట్ పెద్దలకే. She wasn't even 4 years old. 3 years 3 months కి వచ్చింది. సినిమా took about 8 months to complete shooting. So less than 4 years old. 4 years old డబ్బింగ్ చెప్పుకుంది. ఇట్ డిజర్వ్స్ ఇట్ సీరియస్లీ. ఓకే రమేష్ గారు, Yes, sir. మీరు చాలా సినిమాల్లో చేస్తుంటారు. ఇప్పుడు ఇందాక హీరా గారి గురించి మీ గురించి చెప్తే మీరు ఒక హిట్ పేరు కూడా సతీలీలావతి ఇట్లాంటి సినిమాలన్నింటిలో కూడా మీరు అంటే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు కూడా చూస్తూ ఉంటారు కదా. ఈ సినిమాని ఎక్కడ ప్లేస్ చేస్తారు మీరు ఆఫ్టర్ 25 years లిటిల్ సోల్జర్స్ని? వెర్ యూ ప్లేస్ ఇన్ యువర్ కెరీర్ ఆర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ సంథింగ్ లైక్ దట్? No, see, one year lo so many films released in India. Very few become classics. అంటే timeless pictures of Link. అవును, అలాంటి ఒక టైమ్లెస్ పిక్చర్, క్లాసిక్ పిక్చర్ అంటే లిటిల్ సోల్జర్స్. ఆల్ క్రెడిట్ గోస్ టు గంగరాజు గారు అండ్ దెన్ టీమ్. I'm so happy to be a part of it. It's one of the classics of Telugu cinema, undoubtedly. అంటే ఒక ఆడియన్స్ గా చెప్తున్నాను నేను. ఇప్పుడు కూడా అంత ఎంజాయబుల్ ఫిల్మ్, అంటే ఒక మ్యూజికల్ గా కిడ్స్ పెట్టుకొని అలాంటి ఒక వేవ్ ఆఫ్ ఫ్రెష్నెస్ అని చెప్తాం కదా, అలాంటి ఒక వేవ్ ఆఫ్ ఫ్రెష్నెస్ అది. అవును అవును. మీరు ఇప్పుడు మీ బన్నీని సన్నీని వాళ్ళతో ఏమైనా చెప్తారా? మాయాబజార్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫిల్మ్స్ అండి. మాయాబజార్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫిల్మ్స్ అండి. ఎందుకంటే ఇప్పటి వరకు అండి 25 years ఆఫ్టర్ లిటిల్ సోల్జర్స్, అంటే యాజ్ అ డైరెక్టర్ నౌ ఐ కెన్ అప్రిషియేట్ ద రైటింగ్ ఆఫ్ లిటిల్ సోల్జర్స్. అంటే చిన్న పిల్లలు మాట్లాడుతున్నారండి. Nobody, Kavya will never sound like an older person. ఒక పెద్దవాళ్ళు రాసిన మాటల్లా ఉండవు. దట్ ఐ థింక్ ఇస్ అ ఫెనామినల్ అచీవ్మెంట్ బై రాజ్ గారు. అంటే ఆ చిన్న పిల్లలు ఏమైనా నిజం ప్లేనా అంటే ఆ పంచ్ కి పంచ్ ఉంది, హ్యూమర్ కి హ్యూమర్ ఉంది, కానీ ఆ పాప మాట్లాడినట్టే ఉంటుంది. దట్
ఎబిలిటీ అంటే చిన్నపిల్లల డైలాగ్ రాయటం అనేది చాలా 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 కష్టం అండి. అవును. సో ఆయన వీళ్ళ డైలాగ్లు పెద్దవాళ్ళ డైలాగ్లు ఐ మీన్ ఇట్స్ ఇన్క్రెడిబుల్ వాట్ రాజ్ గారు హెస్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ ఫిల్మ్ అండ్ మేడ్ ఇట్. సో అప్పటికి ఇప్పటికీ నాకు ఇప్పటికీ ఒక చిల్డ్రన్స్ ఫిల్మ్ చెప్పాలంటే నాకు ఇంకో పేరు రావట్లేదు. సో లిటిల్ సోల్జర్స్ ఎప్పటికీ ఒక మాయా బజార్ అంటే గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫిల్మ్స్ లాగా ఉండిపోతుందండి. ఈజ్ వాట్ ఐ ఫీల్ ఇన్ తెలుగు సినిమా హిస్టరీ. మీతో పాటు ఇంకొక నేటి ప్రముఖ దర్శకుడు కూడా మీతో పాటు దర్శకత్వ శాఖలో పనిచేసేట కదా, చంద్రశేఖర్ రియాలిటీ. మరి ఏంటి ఆ కబుర్లు కూడా కొంచెం చెప్తారా, ఒకటి రెండు విషయాలు? చందు యాక్చువల్లీ ప్రొడక్షన్ సైడ్ పనిచేసేవాడండి. అండ్ మా ఇద్దరిది బర్త్డే ఒకటే రోజు. నాకు లిటిల్ సోల్జర్ సెట్ మీద మా ఇద్దరికి కేక్ తెప్పించి కట్ చేయడం కూడా గుర్తు. సో లిటరలీ మాకు ఇది గ్రోయింగ్ అప్ స్టేజ్ అన్నమాట. లిటిల్ సోల్జర్స్ వాజ్ ఆర్ గ్రోయింగ్ అప్ గ్రౌండ్. అన్ని ఫస్ట్ నేర్చుకుంది అక్కడే మేము. ఓకే, ఒక్క నిమిషం. అండ్ వాట్ అ బ్యూటిఫుల్ స్కూల్ టు గో టు. గంగరాజ్ గారు అంటే బంక్ చేయొచ్చు ఆ స్కూల్ కి కంపల్సరీ. అక్కడ రిమెంబర్ టైటిల్ అప్పుడు షీ వాస్ రిఫరింగ్ వన్ మోర్ టైటిల్, చిట్టిపొట్టి బ్యాంగ్ బ్యాంగ్, కరెక్టేనా? సంథింగ్ లైక్ దిస్. సో ఆ టైటిల్ ఫైనలైజ్ అవ్వకుండా అనమాట. సో ఆల్రెడీ ఆలోచిస్తున్నప్పుడు చివరి వరకు ఇంగ్లీష్ టైటిల్ ఎందుకు అనుకుంటాను, ఇంకా అది కదా. ఐ థాట్ యు ఆల్వేస్ ముందు నుంచి అన్నగానే మధ్యలో డిస్కషన్ వచ్చింది వై ఇంగ్లీష్ టైటిల్ ఎందుకని, కానీ తెలుగులో ఏమి సౌండ్ కరెక్ట్ గా. గంగరాజ్ గారు అంటే మీరు చెప్పండి, ఒక ఈ రోజుకి కూడా ఆడవాళ్ళు ఆ రోజుల్లో అంటే 25 ఏళ్ల క్రితం సంగతి ఆలోచిస్తే ఆడవాళ్ళు దర్శకత్వ శాఖలోకి రావడం అనేది చాలా పెద్ద విషయం. ఐ థింక్ మన నందిని బహుశా ప్రాబబ్లీ ఫస్ట్ ఉమెన్ అసిస్టెంట్ డైరెక్టర్ అనుకోవచ్చేమో, బహుశా 94 అప్పటికి ఎవరు లేరేమో. అంతకు ముందు డైరెక్టర్స్ వచ్చేసారు వెరీ బిగ్ పీపుల్, బట్ అసిస్టెంట్ గా వర్క్ చేయడం రేర్ అనుకుంటా. షీ వాజ్ ద కెమెరా అసిస్టెంట్ కెమెరామ్యాన్. తక్కువ అండి, రేర్, చాలా తక్కువ. అంటే మీరు అసలు అంటే మీరు ఎప్పుడు ఎక్కడ హెసిటేట్ చేయలేదా? లేదా, ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ చెప్పాడు, ఐ నో సమ్ వన్ నందిని అని, షీఈస్ జస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ జేఎన్యూ నుంచి వచ్చిన ఢిల్లీ నుంచి. జేఎన్యూ ఢిల్లీలో పొలిటికల్ సైన్స్ చదివి ఇక్కడికి వచ్చి ఇక్కడ సినిమాలు చేసి నాన్ పొలిటికల్ దాంట్లో ఉంది. షీఈస్ పొలిటికల్లీ కరెక్ట్. ఆయనలాగాను మాలాగా మా అందరికి జెండర్ బయాస్ ఏమి ఉండదండి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఏంటి, ఎనీవన్ కెన్ డూ ఎనీథింగ్. అంటే కానీ ఇవాళ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 25 ఏళ్ల క్రితంలో జరిగిందంటే నోరెళ్ళ బట్టి చూసే మనుషులు కూడా 25 ఏళ్ల క్రితం అట్టగే ఆలోచించేవాళ్ళం. నిజానికి మీరు మొట్టమొదటి సినిమా తీసినప్పుడు కూడా ఆ క్లైమాక్స్ సీన్లో కావచ్చు, ఆ బూబీ ట్రాప్ ఇది కావచ్చు, వీటన్నిటి కూడా అప్పటికి చాలా నావెల్ థాట్స్. హాలీవుడ్లో కూడా నేను ఎక్కడో చదివాను, సురేష్ బాబు గారు కూడా చూసి చెప్పారు. నేను కథ చెప్పిన 2 years వచ్చాయి, నీ కథ వచ్చేసింది హాలీవుడ్లో అన్నాడు, హోమాలో ఉన్నాను. సురేష్కి చెప్పి 2 years, నేను రాసా అంతకు ముందు ఇంకో 10 ఏళ్ళు అయింది. ఓకే, అది వచ్చి హోమ్ అలోన్ వాజ్ దట్ బూబీ ట్రాప్స్ అండ్ ఆల్ దాట్. ఓకే. అండ్ ఈ సినిమాలో మరి చంద్రశేఖర్ రియాలిటీ కూడా పనిచేశారు. మీకేమైనా జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఒక చంద్రశేఖర్ రియాలిటీ కదా ఓవరాల్ గా సినిమా జనరల్గా ఐ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్. బిగినింగ్ స్టేజెస్ లో శ్రీ సీతారాం శాస్త్రి గారు వచ్చినప్పుడు ఈ స్టోరీ డిస్కషన్స్, డైలాగ్ స్టేజెస్లో, సాంగ్స్లో అండ్ ఎవరెవరిని ప్లస్ మోస్ట్లీ ఇప్పుడు గంగరాజ్ ఈజ్ సో న్యూ టు ది హోల్ ఇండస్ట్రీ. అప్పుడు మన ఈ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, దిస్ ఈజ్ వేర్ ఐ వాజ్ హెల్పింగ్ హ్యాండ్, బట్ నెవర్ గాట్ ఇన్ టు ద ప్రొడక్షన్. కానీ ఒకటి బాగా గుర్తుంది, ఇది ఈయనకి అవార్డ్స్ వచ్చిన తర్వాత ఫర్ సమ్ రీజన్ ఐ వెంట్ అబ్రాడ్ ఆర్ సంథింగ్, ఐ వాజంట్ అట్ ద అవార్డ్ సెరమనీ. సో వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాను. నాకు అసలు రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే వీళ్ళకి ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి ఏంటి కూడా తెలియదు. వెళ్ళగానే మా గోశాల ఉంది వస్తావా అన్నాడు. చాలా చమత్కారంగా మాట్లాడతాడు, ఏదో మాట్లాడుతున్నాడు. గోశాల ఏంటి అనుకున్నాను. అక్కడ చూస్తే 10 నందులో 9 నందులో ఉన్నాయి. మా గోశాల అంటాడు వాళ్ళ ఇల్లు. విచిత్రంగా అనిపించింది. ఇట్స్ రికార్డ్ అయితే అప్పుడు తర్వాత ఇమీడియట్లీ అన్నమయ్య బ్రోకెడ్. అన్నమయ్య చాలా రికార్డ్ బ్రేకింగ్ ఫిల్మే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. ఈ పాట చూస్తుంటే చాలా పాపులర్ సాంగ్, ఇవాళకి కూడా పిల్లలందరూ వింటుంటారు. ఈ పాట మళ్ళీ మీ పెళ్ళప్పుడు రీఎనాక్ట్ చేశారట? అవునవును. అంటే మా అన్నకి ఐడియా వచ్చింది, అన్నకి ఇలా ఫిల్మ్స్ వెళ్ళాలని ఉండింది, కానీ డాక్టర్ అయ్యాడు అన్న కూడా. అయితే అన్న అనుకున్నాడు, మోకాలు డాక్టరే, అన్న కూడా మోకాలు డాక్టరే, మీరు గుండెకి. అవును.
అయితే అన్న అనుకున్నాడు అంటే పెళ్ళికి మా హస్బెండ్కి ఒక సర్ప్రైజ్ లాగా అంటే సేమ్ థింగ్ రీఎనాక్ట్ చేసాము. అన్న ప్లేడ్ ద రోల్ ఆఫ్ సన్నీ అనమాట. ఓకే. అయితే అప్పుడు సన్నీ అన్నకి ఫోన్ చేశారు, అవుట్ ఆఫ్ టచ్ అనమాట, 23 years అవుట్ ఆఫ్ టచ్. ఫోన్ చేసి కలవలేదు మూవీ తర్వాత, ఫోన్ చేసి ఇలా ప్లాన్ చేస్తున్నాను, ఆ టింకు అంటే కేక్ కట్ చేసి ఆ బాబు ఏడుస్తాడు కదా ఒరిజినల్ సాంగ్ లో, యాక్చువల్లీ మా అన్న ప్లే చేశాడు ఒరిజినల్. అయితే ఇలా వస్తావా హైదరాబాద్కి, అప్పుడు మీరు రాజమండ్రిలో ఉన్నారు. సిఏ క్లాసెస్ చెప్తున్నాను అప్పుడు. గంగరాజ్ అంకుల్ ఫోన్ చేశారు ర్యాండమ్ గా, ఫోన్ చేసి నన్ను ఒకసారి ఆదర్శ్ మాట్లాడతాడు నీతో అంటే అష్యూర్ అని. ఆదర్శ్ ఫోన్ చేసి చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే సన్నీ అన్న మన చెల్లికి పెళ్లి కుదిరింది అని. సచ్ ఎ స్వీట్ పర్సన్ అండి, ఐ హావ్ టు మెన్షన్ దిస్. నేను అప్పటికి అసలు బన్నీని చూసి 20 ఏళ్ళు అయిపోయింది. కాకపోతే నాకేంటంటే అండి లాస్ట్ 20 yearsలో నాకు ఒక చెల్లి ఉంది. సైకలాజికల్ ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే కనీసం నెలకు ఒక 5-6 సార్ మీ చెల్లిలాగే మాకు చెల్లి ఉందండి ఒక అబ్బాయి చెప్పడం, సార్ మీలాంటి పిల్లలు మాకున్నారని పేరెంట్స్ చెప్పడం, మీ అన్నయ్యలాగా నాకు ఒక అన్నయ్య ఉన్నాడని ఒక, అంటే లిటిల్ సోల్జర్స్ గేవ్ అన్ ఇంపాక్ట్ ఫర్ అబౌట్ ఆల్మోస్ట్ 20 years, ఇంకా ఉంటుందండి. సో అలాగా నాకు చెల్లి ఉంది అని వెంటనే ఫిక్స్ అయిపోయాను అనమాట. అండ్ టు యాడ్ ఆన్ ఆదర్శ్ అలా పిలవడం, ఐ వాస్ జంపింగ్ విత్ జాయ్. నేను వచ్చిన తర్వాత క్లాసెస్ మధ్యలో వచ్చాను, రాగానే నాకు ఇప్పుడు బన్నీ అంటే ఇంత చిన్నపిల్లే కదా అండి, నేను ఎత్తుకున్న పిల్ల బన్నీ ఇంత చిన్నపిల్ల, అక్కడి నుంచి సన్నీ అన్న అని పరిగెట్టింటే వస్తుంది. అసలు అంటే అది వర్ణాతీతం అండి ఆ హ్యాపీనెస్. అండ్ అంత లవబుల్ ఫ్యామిలీ, గురువారెడ్డి గారు కానీ ఆంటీ కానీ, సచ్ వండర్ఫుల్ ఫ్యామిలీ. అండ్ దిస్ ఐ ఎక్స్పీరియన్స్డ్ 20 years బ్యాక్ విత్ గంగరాజ్ అంకిల్. ఊర్మి పెద్దమ్మ నాకు పెద్దమేనండి, చుట్టంగా లేకపోతే నాకు పెద్దమే, బికాస్ ఐ వాజ్ నెవర్ అన్ యాక్టర్ దేర్, ఐ వాజ్ అ ఫ్యామిలీ మెంబర్. ఇప్పుడు బన్నీ ఒకటి నేను ఒకటి కాదు అక్కడ. సో బన్నీ ఆదర్శ ఎలా ఉండేవాడు నేను అలాగే ఉండేవాడిని, ఎంత బాగా చూసుకునేవాడు. గంగరాజ్ గారు అంటే నిజానికి కావ్య అంటే మీకు చుట్టాలు అయినప్పటికి కూడా ఎలా స్పాట్ చేశారు? అంటే అప్పటికి మోర్ దెన్ సంవత్సరం కంటే ఎక్కువ నుంచి ట్రై చేస్తున్నాం వేరియస్ ఆ క్యారెక్టర్ హౌ టు కాస్ట్ ఇట్ అని. చాలా మందిని చూసాము, కుదరట్లా. దెన్ సడన్లీ ఇంగ్లాండ్ నుంచి గురువి ఇది హోమ్ వీడియో పంపించాడు ఊర్మేడకి. అంటే వాళ్ళని చూడలేదు కదా చిన్నప్పటి నుంచి, సరదాగా ఫోటోలు పంపినట్టు ఒక వీడియో పంపించాడు. తను కూర్చుని ఒక కథ చెప్తుంది. ఐ మీన్ అది 2 years old ఉండొచ్చు, 2 year old ఇలా మాట్లాడుతుంది, ఇంత ఎక్స్ప్రెసివ్గా చేతులు ఎక్స్ప్రెషన్స్ అంతా చెప్తుంది. ఐ థింక్ ఐ ఫౌండ్ మై బన్నీ అనుకున్నా. ఓకే ఓకే. నిజంగా అంటే ఈ సినిమాలో నందిని రెడ్డి గారు లైన్లో ఉన్నారా? ఇప్పుడు నందిని రెడ్డి గారు అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే మీకు కూడా మొట్టమొదటిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చారు కదా, అప్పుడు మీకు ఉన్నటువంటి అనుభవాలు అంటే ఈ పిల్లలతోటి డీల్ చేయడంలో? పిల్లలతోటి ఐ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ద కిడ్స్ అండి, ఎస్పెషలీ కావ్య. సో తను ప్రతి షాట్ ముందు పింక్ ప్యాంథర్ పాట పాడాలండి, డాన్స్ చేస్తే అప్పుడు చేసేది షాట్. అండ్ ప్లస్ 1 location నుంచి ఎక్కడికి వెళ్ళినా నా భుజాల మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళాలి. అండ్ తను పాపం అసలు కృష్ణవంశీ గారు అనేరు, మీకు అన్ని పాపాలు చుట్టుకుంటాయి, పిల్లల్ని రాత్రి అర్ధరాత్రి లేపడం, నిద్రపోతుంది దాన్ని లేపి షార్ట్ చేయించడం, ఇవన్నీ చేసుకుంటున్నారు, మీకు అన్ని పాపాలు చుట్టుకుంటాయని వంశీ గారు చెప్పేవారు. సో పాపం దాన్ని లేపి బుజ్జగించి మళ్ళీ మూడ్ లోకి తీసుకొచ్చి షార్ట్ కి రెడీ చేయటం. సో రాజ్ గారు ఎవ్రీబడి వాజ్ లైక్, అంటే ఒక ప్యాషన్ అయిపోయిందండి ఆ సినిమా అందరికి. ఐ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ ఇన్ సినిమా ఇన్ సో మెనీ ఇయర్స్. అంటే మేబీ బికాస్ వీఆర్ ఆల్ డీలింగ్ విత్ గ్రోన్ అప్ యాక్టర్స్, కానీ ప్రతి ఒక్కళ్ళు ఎవరు చిరాకు పడకుండా అందరం లేదు చేద్దాం లెట్స్ వెయిట్ అని చెప్పి వి యూజ్డ్ టు వెయిట్ ఫర్ కావ్య బికాస్ షీ వాజ్ సో స్మాల్. ఆ పాప ఒక ఎక్స్ప్రెషన్ చెప్పాలి, ఒక డైలాగ్ చెప్పాలి, ఆ టైమింగ్ కి చెప్పాలి, ఆ కరెక్ట్ ఇన్సిడెంట్స్ అన్ని కలవాలి, ఒక కుక్క, ఒక పిల్లి, ఒక నక్క, పిల్లలు, సో మెనీ ఎలిమెంట్స్ హ్యాడ్ టు కంబైన్ ఇన్ దట్ వన్ షాట్. అండ్ ఇన్క్రెడిబుల్లీ ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు అది అవ్వాలని కోరుకునేవాళ్ళు. సో యునో ఇట్ వాస్ రియలీ, అంటే ఫ్యామిలీ అని చెప్పుకోవడం కాదు, ద హోల్ యూనిట్ వాస్ ఫంక్షనింగ్ లైక్ అ ఫ్యామిలీ అండి. సో అందుకే ఇవాళకి ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ మెమరీ ఫర్ ఆల్ ఆఫ్ us. మీరంతా కలిసి పాపం కాదు పుణ్యం మూట కట్టుకున్నారు, ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత కూడా మాట్లాడుకునే ఒక సినిమా ఇచ్చారు. అంటే అనదర్ థింగ్ అబౌట్ నన్ను, అసలు ఐ థింక్ షీ వాజ్ ఇన్ 55 scenes కావ్య. ఓకే. ఏ సీను ఆ రోజు కాదు, ఆ షెడ్యూల్లో కంప్లీట్ చేసేది కాదు, ప్రతి సీను 3 schedules. అంటే హోల్ మూవీ వాజ్ ప్యాచ్ వర్క్. ఇంత ప్యాచ్ వర్క్లో ఐ థింక్ కంటిన్యూటీ జర్క్ ఒకే ఒక చోట ఉంటుంది. సో అంత తక్కువ ఉండటం అన్నది జస్ట్ క్రెడిట్ గోస్ టు నందిని.
I mean, imagine 55 scenes, patchwork. అందుకని Over మరి 3 ఇంత- schedules, అవును. she took care of that. అందుకని ఇంత పెద్ద డైరెక్టర్ అయింది ఆవిడ. అంతే కదా, natural. డీటెయిలింగ్ టు పర్ఫెక్షన్. అంటే గంగరాజ్ గారు, అంటే ఈ సినిమాలో అంటే ఇలా చాలా మంది సాంకేతిక నిపుణులు, సంగీత దర్శకులు కావచ్చు, I mean, Rasool, రసూల్ ఎల్లోరు కెమెరా. అసలు ఫస్ట్ కావ్యాన్ని ఒకే వీడియో చూసాం, బాగుంది, ఊర్మిళ వెళ్ళి తీసుకొచ్చేసింది. ఫ్లైట్ దిగి వస్తుంటే చూసి నాకు గుండె జారిపోయింది. ఏంటి ఇలా ఎలక పిల్లలాగా ఉంది అంటే నాకు తెలియదు, కెమెరాలో వీడియోలో కొంచెం బొద్దుకు కనపడతారు అని లేటర్ ఐ కేమ్ టు నో. ఒరిజినల్ చూసి ఇలా ఉంది, ఇదేంట్రా చిన్నపిల్ల అంటే చబీ చీక్స్, ఏళ్ళు కూడా చిన్న చిన్న లావుగా ఉంటాయి, ఇదేమో ఇంత సన్నగా చీపురు పుల్లలా ఉంది, ఏంట్రా బాబు అనుకున్నా. తర్వాత 1 వీక్ షూటింగ్ చేసాక అసలు ఏమీ చేయదు నాకు. ఐ లాస్ట్ హోప్. చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మీ మీద. రసూల్ వాజ్ వెరీ ఫర్మ్, అసలు డౌటే లేదు చేస్తుంది అని, అంత స్ట్రాంగ్గా రసూల్ నమ్మాడు. అబ్బా. సో పార్ట్ ఆఫ్ దట్ ఈస్ డ్యూ టు హెమ్ ఇనిషియల్ ఇది. దెన్ అసలు తను చేయటం అన్నది ఊర్మిళ వల్లే. అదండి. ఐ మీన్ ఊర్మిళ వెళ్ళి తీసుకురావటం అండ్ అలవాటు. అండ్ బిగినింగ్లో ఫ్రేమ్లోను షీఈస్ నెవర్ మిడ్ రేంజ్ షాట్ ఆర్ టైట్ షాట్లో ఫుల్గా ఉండదు పాప, ఒక చెయ్యి బయట ఉంటుంది. షీ వాజ్ హోల్డింగ్ ఊర్మిళ. షీ ఆల్వేస్ హ్యాడ్ టు హోల్డ్ ఊర్మిళ ఫర్ షెడ్యూల్. సో దర్శకత్వం పొరపాటున ఓన్లీ గుణగంగరాజు వేశారు, గుణగంగరాజు కామా ఊర్మిళ గంగరాజు వేశారు. ఊర్మిళక్కని ఈటీ అనేవాళ్ళం అండి. ఓకే. ఈటీలో సినిమాలో ఆ పాప ఎప్పుడు ఒక టచ్ ఉంటుంది కదా, ఊర్మిళక్క was ET. బట్ ఊర్మిళక్క వాజ్ ది అన్సీన్ ఫోర్స్. రాజుగారు ఎంతైతే సీన్ ఫోర్స్, వెనకాల ఉండి ఒక్కొక్కటి దగ్గరగా ఉండి చేయించడం. ఊర్మిళక్క వాజ్ రన్నింగ్ దట్ హోల్ థింగ్. అంటే ఒక వైపు కావ్యాన్ని చూసుకోవాలి, రెండో వైపు నుంచి ప్రొడక్షన్ మీద కన్ను వేయాలి, మూడో వైపు నుంచి ఎన్ని షాట్లు జరుగుతున్నాయి, ఏంటి స్పీడ్ గా జరుగుతుందా వర్క్. దట్ వాజ్ హ్యాపెనింగ్. మై గాడ్, షీ వాజ్ ఫెనామినల్. అవునండి. అంటే ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే కనుక, ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అనే మాటకి ఖచ్చితంగా పాపం ఆవిడ నిరూపించారు పాపం. ఈ విషయం అంటే ఆమె ఆవిడ కరెక్ట్ గా ఏమండి, అదే కాదు, సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అలా కాదు, ఊర్మిళకి చాలా విజయాలలో కొన్ని ఫెయిలియర్స్ ఉంటాయి. ఆ ఫెయిలియర్స్ ముందు నేనే ఉంటాను. నా విజయాల వెనక ఆమె ఉండొచ్చు, కానీ ఆ ఫెయిలియర్స్ ముందు నేను ఉన్నాను. అలా కాదు కదండి, ఓవరాల్ గా చూస్తే కూడా మీ సినిమాకి సంబంధించిన విషయాల్లో మీరు ఇంతమంది కలవడం మూలంగానే అలాంటి ఐ మీన్ ఎవ్రీవన్, ఐ మీన్ మై సిస్టర్స్ సుభాషిణి అండ్ ఇంద్ర టీచర్స్ అని కాకినాడ, వాళ్ళు వచ్చేసి చేస్తే ఏం పాప చేయట్లేదంట, వాళ్ళు చెప్పి ఎలా చేయాలి. సుబ్బు ఐ థింక్ టోల్డ్ అస్ హ్యాపీ ఫేస్. పిల్లలకి ఎలా చెప్పడం, నర్సరీ పిల్లలకి తెలుసు కనుక తనకి వచ్చి కావ్యకి హ్యాపీ ఫేస్. తనకి యాక్టింగ్ అంటే ఏంటి, ఇప్పుడు సాడ్ ఫేస్ అమ్మ, ఇప్పుడు సీరియస్ ఫేస్, ఓకే, ఇప్పుడు హ్యాపీ ఫేస్, అంతే. ఓకే, దోస్ ఆర్ ద ఓన్లీ 3 instructions. That was because of them. అంటే బహుశా ఆ విషయాలేమి మీకు ఒకటే గుర్తుంది, ఇలానే రింగులు జుట్టు ఇంకా ఎక్కువ కర్లీగా ఉండేది, పెద్దమేమో కష్టపడి దువ్వేది, నేనే ఏడుస్తూనే ఉండేదాన్ని. అదొకటే చాలా క్లియర్ గా ఒకరోజు అది ఇట్ సీమ్స్ నేను ఏడుస్తుంటే మీరు నన్ను రూమ్ లో లాక్ చేసేసి బుక్ చదువుకుంటున్నారంట నా పక్కన. పెద్దమ్మ బయట నుంచి తలుపుతీ రాజు అని పెద్దమ్మ బయట ఏడుస్తుంది, నేను లోపల ఏడుస్తున్నా. పెద్ద ఇంకా జస్ట్ గివ్ అప్. She was just crying. ఇంకా ఎవరు ఎంత బతిమాలినా ఆప్ చేయట్లే. సరే రా, నీకు ఏడుపు అయిపోయే వరకు నేను కంపెనీ ఉంటాను, మా ఇద్దరం ఉంటాం. ఇంకెంతమంది బతిమాలదాం, ఇప్పుడు 50 మందికి పెట్టి అయితే ఎలాగ వింటుంది మాట. సో ఐ టుక్ హర్ ఇంటు అ రూమ్, నేను బుక్ చదువుకున్నా, నువ్వు అక్కడ పక్కన పడుకుని ఏడు అన్నది. కొంచెంసేపు ఏడ్చి ఆపేసింది, ఊరిమేడ బయట ఏడుస్తుంది. బట్ అక్కడ నుంచి ఇంక మానేసింది. రసూల్ నేను రూమ్లోకి తీసుకెళ్ళి ఏం చేస్తున్నారండి బాస్, ఏదో మ్యాజిక్ ఉంది, మానేసింది అంటాను. నేనేం చేస్తున్నాను, నేను పుస్తకం చదువుకుంటున్నా. షాక్ చేశాడు, అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. ఈ సినిమాలో పాటల గురించి కూడా చూస్తే కనుక బేసిక్గా ఆదిత్య గారు మీరు ఏమంటారండి, ఇప్పుడు చూసుకుంటే కనుక పాటలు వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఆల్బమ్స్ ఇన్ దోస్ టైమ్స్ అండి. ఓ వెండి వెన్నెలా కానీ, సరే ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ చెప్పక్కర్లేదు, సారీ సరేలే ఊరుకో, బ్రహ్మానందం గారి మీద ఒక పాట ఊహిస్తామండి మనం. అసలు ఎంత బ్యూటిఫుల్ సాంగ్ శాస్త్రి గారు రాశారు. అంకిల్ మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని, వాళ్ళగో ఇంటర్వ్యూ అనగానే ఐ ఫౌండ్ దిస్, మీకు ఇది గుర్తుందో లేదు. లిటిల్ సోల్జర్స్ ఆడియో క్యాసెట్ ఉంది మా ఇంట్లో. గంగరాజ్ గారు ఉండదు ఇది లేదనుకో, ఎందుకంటే స్టిల్స్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది ఆయన కూడా.
యాక్చువల్లీ మ్యూజిక్ గురించి అంటుంటే శ్రీ మెయిన్ థింగ్ శ్రీ అన్నది నాకు తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి అబ్బాయి. సో వెంకట్ చెప్పాడు నాకు, ఈ న్యూ హెమ్ పోలీస్ బ్రదర్స్ సినిమా అనుకుంటా. ఓకే. పిఏపి వాళ్ళు సినిమాకి చేశాడండి, చాలా నచ్చినాయి నాకు సాంగ్స్. ఓకే. అదిగాక శ్రీని అతను చిన్నప్పటి నుంచి మేము చక్రవర్తి గారితో చాలా సినిమాలు తీశాను, ప్రేమాభిషేకం అప్పటి నుంచి. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు. సో మా సినిమాలు నా ప్రొడక్షన్స్లో కూడా చక్రవర్తి గారు చేశారు. ఓకే. శ్రీ ఎప్పుడు చేయలేదు, బట్ శ్రీ వాజ్ జస్ట్ బడ్డింగ్ అప్ దెన్. నేను వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ కలుస్తూ ఉండేవాడిని. ఓకే. సో దట్స్ హౌ ఐ థాట్ ఈ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టాలెంట్. అవును. సజెస్ట్ చేస్తే అప్పటికే పోలీస్ బ్రదర్స్ చేసి చాలా బాగా చేశాడు, మంచి ఆల్బమ్ అది. ఓకే. సో హీ వాజ్ జస్ట్ అరౌండ్ 24-25 శ్రీ. అవును. యంగ్ అండ్ ఎక్సెప్షనలీ టాలెంటెడ్. ఇంక వెంకట్ చెప్పేకి వెళ్ళి నేను కలిసి ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఇంకా అసలు హౌ కంపోజింగ్ అన్నది ఐ థింక్ దట్స్ అ రేర్ థింగ్. మా ఇంట్లో ప్రిటీ బిగ్ హౌస్ డాబా అంతా, వాళ్ళు మెడ్రాస్లో ఉంటారు కదా, వచ్చేసారు. శాస్త్రి గారు కేమ్, దెన్ శ్రీ కేమ్, దెన్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ వీక్స్ బోత్ ద వైఫ్స్ కేమ్, శాస్త్రి గారు భార్య, శ్రీ భార్య. అందరం ఫ్యూ వీక్స్ అక్కడ కూర్చుని పిక్నిక్ లాగా ఆడుకోవడం, తింటాం. వాళ్ళు వండేవాళ్ళు ఊరిమేళ్ళు వదిలేసి తను చూసుకునే పని, వంటిల్లు వాళ్ళకి వదిలేసి. ఇట్ వాజ్ లైక్ ఎవ్రీ వన్ వాజ్ లివింగ్ ఇన్ ద సేమ్ హౌస్. నైట్కి కంపోజింగ్ ఏదో, శాస్త్రి గారు ఏదో, శ్రీ ఏదో తననా అంటే నెక్స్ట్ డే లిరిక్ శాస్త్రి ఏదో అనేవారు. 7 పాటలు 7 రకాలుగా ఉండి చాలా అంటే చాలా మాట్లాడుకుంటున్నట్టుగా వెళ్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ అండి. ఇప్పుడు మీ పాటలో లిరిక్స్ అబ్జర్వ్ చేస్తే, మా ఫాదర్ ఓ టైగర్, మాట్లాడాడంటే థండర్, చేసే పని ఆర్మీ మేజర్, నేచర్లో గ్రేట్ డిక్టేటర్, అది ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ అంటే ఆయన స్టైల్ ఆఫ్ హ్యూమర్, ఆయన స్టైల్ ఆఫ్ డెలివరీ మీకు అన్ని సాంగ్స్లో కనిపిస్తుంది. అంటే అప్పట్లో వాస్తవానికి తెలుగు పాటల్లో ఇంగ్లీష్ ఇంక్లూడ్ అయిన లిరిక్స్ తక్కువ అండి. అవును. ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంకుల్ ఆ టైంలో. శాస్త్రి గారు అంతకు ముందు చాలా చేశారు, వెరీ ఫ్యూ. అప్పటికి అంత ఇప్పుడున్నంత ఇది లేదు, అందుకే నేను హెడ్ ఆఫ్ టైమ్స్ సినిమా అని. సో అలాగా సాంగ్స్, అన్ని సాంగ్స్ కూడా ఎవ్రీ సాంగ్ ఇస్ డిఫరెంట్ ఇన్ ఓన్ వే. అండ్ దీస్ వర్ నాట్ జస్ట్ సాంగ్స్, ఇట్ వాస్ లైక్ అ మ్యూజికల్ వే. ఐ టోల్డ్ ద స్టోరీ త్రూ సాంగ్స్. ఇట్ వాస్ డిజైన్ దట్ వే. సో ప్రతి సిచ్యువేషన్కి ఒక 5-6 పేజీలు ఏం జరుగుతుందో రాసి ఇచ్చేసాను శ్రీకి, శాస్త్రి గారికి. ఓకే. ఈ పాట వచ్చినప్పుడు డమ్మీ లిరిక్స్ కూడా రాసి, ఇలా ఉంటుంది, ఇది జరుగుద్ది, ఓకే, అన్నీ. సో దాన్ని బట్టి దే హ్యాడ్ టు కంపోజ్ అకార్డింగ్ టు దోస్ 5-6 పేజెస్ ఆఫ్ సీన్ దట్ వాస్ హ్యాపెనింగ్. అందుకనే రమేష్ గారు చెప్పేటప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ని డిస్క్రైబ్ చేస్తూ మీరు రాసిన కూడా ఉండాలి అంకుల్ దాంట్లో లిరిక్స్ లో కూడా. అంటే డమ్మీ లిరిక్స్ ఉన్నాయి, మీ మాటలు కూడా దానిలో వేశారు. మాటలు కూడా ఉంటాయి. సీన్ లోంచి మాట్లాడుతూ యూ మూవ్ ఇన్ టు అ సాంగ్. అవును. మనకి రేర్ గా ఉంటుంది ఈ సార్ట్ ఆఫ్. ఇప్పుడు మర్డర్ ప్లాన్ చేస్తే సాంగ్ అండి, విలన్ సుధాకర్. సో దట్స్ న్యాచురల్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిచ్యువేషన్ తీసుకెళ్లి దాన్ని ఒక సాంగ్ కన్వర్ట్ చేయటం, మాటల్లోంచి పాట రావడం. ప్రాబ్లీ లైక్ అన్ ఇంగ్లీష్ మ్యూజికల్స్ అదే కదా వాళ్ళు చేసేది. నందిని గారు, మీకు అలానే ఈ పాటల గురించి కానీ ఇంకేదైనా జ్ఞాపకాలు ఉన్నాయా? పాటలు ఇప్పటికీ నేను ఏ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకున్నా లిటిల్ సోల్జర్స్ పాటలు ఉంటాయి అందులో. సో దే సచ్ అంటే ఇప్పటికి కూడా మీరు వింటే పాత పాటల్లాగా ఉండవండి. దే సో కంటెంపరీ. అండ్ ఐ ఫీల్ శ్రీ గారు వాజ్ అంటే నిజంగా ఆయన పొటెన్షియల్, ఆయనకు ఉన్న పొటెన్షియల్ హీ నెవర్ రీచ్డ్ ఇట్. అసలు మేము చూసిన చిన్న చమక్కు చూసాం కానీ ఐ బిలీవ్ హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవర్. సో ఆ అమృతం ఉన్న కుండలోంచి మాకు ఒక 2 చుక్కలు వచ్చినందుకు లిటిల్ సోల్జర్స్ వీఆర్ బ్లెస్డ్. బట్ ఇట్స్ సచ్ ఎ ట్రాజెడీ దట్ హీ నెవర్ రీచ్డ్ హిస్ ఫుల్ పొటెన్షియల్. అవునండి, యూర్ ట్రూ. I always thought so that we missed a great music director. పైగా ఆ సంవత్సరం ఆయనకి వరుసగా ఐ థింక్ 300 రోజుల సినిమాలు, 300 రోజుల సినిమాలు అదే సంవత్సరం. అమ్మోరు, అనగనగా లిటిల్ సోల్జర్స్. అండ్ ఐ ఫీల్ ఇప్పటికీ అండి లిటిల్ సోల్జర్స్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఏదుందంటే, నాకు కూడా ఇప్పుడు కథ ఎప్పుడు నా పాట ఎప్పుడు నా కథలో భాగం అండి. అంటే ఇక్కడ నుంచి విడిగా ఉండదు పాట. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ ఇట్, మేబీ బికాస్ రాజు గారి థాట్ ప్రాసెస్ అంత పాతుకుపోయింది. ఇట్ నెవర్ మేడ్ సెన్స్ టు మీ. అంటే కట్టు సాంగ్ అనేది నాకు పనిచేయదు అసలు. నాకు ఆ గ్రామర్ అర్థం కాదు ఇప్పటికీ. అండ్ రాజుగారు చెప్తున్నారు చూడండి, పాట గురించి రాస్తారని. ఐ ఫాలో ద సేమ్ థింగ్. ఐ మీన్ ఇట్స్ ప్రాబ్లీ కోఇన్సిడెంటల్. అంటే ఆయన సాంగ్ లో ప్రతి ఒక్క లైను, ప్రతి ఒక్క మూమెంట్, ప్రతి ఒక్క బీట్, ఎలాంటి షాట్ ఉంటుంది,
దాని వెనకాల యాక్షన్ ఏముంటుందో సహా చెప్పేవారు. సో దేవర్ నో స్పెషల్ కొరియోగ్రాఫర్స్ ఆర్ ఎనీథింగ్, హీ వాజ్ ద కొరియోగ్రాఫర్. ఓకే. సో అందుకే ఇప్పుడు అంటే రాజ్ గారి తర్వాత ఐ వర్క్ విత్ కృష్ణవంశీ, ఆయనది ఇంకొక స్టైల్ ఆఫ్ మేకింగ్ సాంగ్స్. బట్ ఎక్కడో ఐ ఫీల్ ఐ లీన్ మోర్ టువర్డ్స్ రాజ్ గారు స్కూల్ ఆఫ్ థాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాంగ్స్ అండ్ కన్సెప్షన్ అండ్ క్యారింగ్ ద స్టోరీ సాంగ్ లో. అంటే బౌండ్ స్క్రిప్ట్ రోజుల నుంచి బౌండ్స్ ఏదైతే స్క్రిప్ట్ లేని రోజులకు వచ్చేంత వరకు మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. లిటిల్ సోల్జర్స్ నుంచి బయటకు వచ్చాక అర్థమైందండి ఎక్కడ బౌండ్ స్క్రిప్ట్ లేవని. ఓన్లీ బౌండ్స్ ఉన్నాయి, స్క్రిప్ట్ లేవు. అప్పటివరకు అందరూ ఇలాగ పనిచేస్తారేమో అనుకున్నారు, లేదండి. బయటకు వచ్చాక ఓహో ఇదా ప్రపంచం అనేది అర్థమైంది. నందిని, ప్రాబ్లీ యూ డోంట్ నో ది olden days it was bound script. they were all bound scripts. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఖచ్చితంగా. Sir, I think Somewhere we they were at lost the that. edge. అంటే రాజ్ గారు was probably the last of his era where we saw, అంటే మేము ఎంటర్ అయిన తర్వాత సార్ I have seen directors writing stuff on the sets and things were changing like this. సరేలేండి, షార్ట్ మధ్యన కూడా రాసేవారు. Right. అప్పుడు those days were very new to our film industry. Shiva was one like that, and this one was like that. I mean, they actually dialogues చెప్పి టైం చేసేవారు సినిమాని. ఈ సినిమా ఇంత లెంగ్త్ For వస్తుంది. Maya Bazaar they did that, sir, remember? Yes. So we did, I remember we did this for Shiva first and then for your film. అవును. అంటే అప్పటి రోజుల్లో కూడా కేవీ రెడ్డి గారు స్టాప్ వాచ్ పెట్టుకొని డైలాగ్స్ ఒకసారి చెప్తూ రికార్డ్ చేసుకొని ఎన్ని నిమిషాలు వస్తుంది అది రాసుకొని. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, 3 గంటల సినిమా తీసి 40 నిమిషాలు కట్ చేస్తే ఎక్కడ పోయినట్టు ఇదంతా? లాట్ ఆఫ్ మనీ వేస్ట్, ఎఫర్ట్ వేస్ట్. నేను బంగారు బిల్లోడికి ఎక్స్పీరియన్స్ చేశానండి. అది బౌండ్ స్క్రిప్ట్ ఒకటి బంగారు బిల్లోడి సినిమాకి, తర్వాత వి మధుసూదన్ రావు జగపతి పిక్చర్స్. తర్వాత వి మధుసూదన్ రావు గారు లవ్ క్వశ్చన్ సినిమా చేశారు. ఆయన లాస్ట్ ఫిల్మ్ అది హిందీలో. జయప్రద గారు సీత, జితేంద్ర గారు రాముడు అనమాట. నేను లౌడ్గా చేశాను దాంట్లో. ఆ సినిమాకి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సార్ చెప్పినట్టు స్టాప్ వాచ్తో రికార్డ్ చేసేవాళ్ళు అండి. ఎంతసేపు డైలాగ్ చెప్తుంది. పైగా ఏంటి, మా ఊటీలో షూటింగ్ చేసేవాళ్ళం. ముక్కులోంచి పొగొస్తే సీరియడ్ తాగినట్టు పొగొచ్చేది అనమాట. అందుకని అది రాకుండా బ్రీత్ కంట్రోల్ ఎలా చెప్పించేవాళ్ళం. సో యాజ్ నందినాక రైట్లీ సెట్, మేబీ దేర్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది ఎరా ఆఫ్ హ్యావింగ్ దిస్ ప్రాక్టీస్. నిజానికంటే ఇప్పుడు నాన్నగారు కూడా, అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా అంతకుముందు మరో ప్రపంచం కానివ్వండి, సుడిగుండాలు లాంటివి, అంటే చిల్డ్రన్ పెట్టుకొని వాళ్ళతోటి కొన్ని సినిమాలు తీయడం అనేది ఉంది కదా. ఈ సినిమా బహుశా చూసే ఉండి ఉంటారు కదా. చూసారండి. ఈ లైక్ ఇట్ చాలా చాలా నచ్చింది ఆయనకి. అంటే బేసిక్గా మనకి వచ్చే కథనాలు ఇట్లా ఉండవు కదండి. అవును. విభిన్నంగా ఉంటుంది. ఇట్స్ డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్. ఓకే. సో అది కొత్త సినిమా చూసినట్టు ఉంటుంది. అది రక్తి కడితే ఇంకా బాగుంటుంది. ఎక్స్పెరిమెంట్స్ అందరూ చేస్తారు కానీ దే డోంట్ కమ్ అవుట్ ఒక హోలిస్టిక్ ఫ్యాషన్గా చక్కగా ఎంజాయ్ చేసేటట్టు ఉండవు. హాఫ్ జాబ్ చేసినట్టు. ఐ మీన్, he's not influenced by the industry గానీ రాజు, బట్ he influenced industry in a sense. కాదండి, in a sense ఆయనకున్న హిస్టరీ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎవరెవరు ఏం చేశారు, ఏ ఎరాలో ఏమి, అతనికి ఉన్నంత అవగాహన ఎవరికి లేదు. బట్ హీ హ్యాస్ హిజ్ ఓన్ మైండ్. సో దట్ ఈస్ వన్, అది ఒక స్పెషల్ క్యారెక్టర్ అని చెప్పాలి రాజుది. రాజు అంటే మీరు ఆ తర్వాత మళ్ళీ అయితే లాంటి సినిమాలకి తోటి మళ్ళీ ఇంకొక కంప్లీట్గా పరిశ్రమ మొత్తం మీ వైపు చూసేట్టుగా చేసుకున్నారు. అంటే అయితే వాజ్ టోటలీ చందు ఐడియా. ఓన్లీ థింగ్ వాజ్ ఓకేయింగ్ ఇట్ అన్నది నా ఇది. తను వచ్చి కాన్సెప్ట్ చెప్పిన 5 నిమిషాల్లో ఓకే అన్నాను. అంటే ఇట్ వాజ్ సో ఇంట్రెస్టింగ్. అనుకోకుండా ఒక రోజు కూడా అట్లనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ అవుతుంది. ఇవన్నీ కూడా అంటే చాలా అక్కడి నుంచి మీరు చాలా జర్నీ చేశారు. మొదటి సినిమాకి మీరు మొదలుపెట్టింది అనుకోకుండా మొదలుపెట్టినా కూడా నిర్మాతగా. అంటే జర్నీ అంటే ఆగిపోయి మళ్ళీ తోసి, ఆగిపోయి తోసి, ఆగి సాగే బండి అది. బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్. బట్ యా, అంటే ఒక రకంగా చూస్తే కనుక మీకు ఈ సినిమాకి చాలా అవార్డులు వచ్చినాయి. అలానే క్రిటికల్ ఎక్లెయిమ్ ఇవాళకి కూడా అందరూ చెప్పుకునే ఇది ఉంది. ఆర్థికంగా మరి అప్పుడు ఆ రోజుల్లో మరి మీకు అంత, అంటే అదే బండి ఆగిపోయి వెళ్తుందంటే పెట్రోల్ అయిపోతుంది అనమాట ఒక సినిమా దెబ్బకే. మళ్ళీ పుంజుకొని పెట్రోల్ అప్పో సప్పో చేసి మళ్ళీ కొంత పోసి, ఎవరైనా అటు వెళ్తుంటే 1 లీటర్ ఇవ్వండి అని పోసి మళ్ళీ కొంత దూరం వెళ్ళటంలాగా. సో కానీ నిజానికి ఈ సినిమా అప్పట్లో హైదరాబాద్లో కూడా ఐ రెడ్ సమ్వేర్
చాలా బాగా అంటే ఒక 4-5 సెంటర్స్లో 100 days ఆడడము, 4 centers 100 days, హైదరాబాద్లో 149 days. 149 days. అంటే శ్రీనివాస్ ఫోన్ చేసి లాస్ట్ వీక్ ఒకటే డెఫిసిట్ వస్తుందంట, 150 days వేస్తారా అన్నాను. నేను డెఫిసిట్ అయితే నేను ఆడినా, నాకు అక్కర్లేదు పోస్ట్ ఆన్. అంటే మీరు ఎదురు డబ్బులు కట్టి ఆడించుకునే ప్రోగ్రామ్ మీరు చేయలే, లేకపోతే 150 రోజులు పడేది. అది హిపోక్రసీ కదా, అది ఎట్లా చేస్తారు? దట్ ఇస్ హిపోక్రసీ. ఓకే, కాంట్ డూ ఇట్. అదే ఈవెన్ ఇఫ్ యూ వాంటెడ్ టు డూ ఇట్, ఐ వుంట్ అలౌ ఇట్. కావ్య అంటే మీరు ఆ తర్వాత ఏదో ఇంకొక సినిమాలో చేసినట్టున్నారు కదా, ఏం చేయాలి? బాలునా? బాలులో కదా, అమృతంలో ఐ థింక్ షీఈ్ అమృతంలోనా? కనిపించింది సరదాగా ఒక్కసారి. ఆ టీవీ అంటే అమృతం టీవీ అమృతంలో సిరీస్ లో కొన్ని అంటే చిన్నపిల్లల క్యారెక్టర్స్ గా వన్ ఎపిసోడ్ అయితే. ఓకే, జస్ట్ అప్పుడు అదే చెప్తున్నా, ఇంట్లో అందరి పేర్లలో అమృతం అంటే ఏదో ఒక చోట కనపడుతుంది అలా. బాలాజీ గారు అంటే మనం ముగించబోయే ముందు ఇంకేం చెప్తారు మీరు? ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ అండి. Okay. కొన్ని వరాలు మనం అడిగితే రావు జీవితంలో. ఓకే, నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా అది జరిగిందో అది ఆ మూమెంట్లో తెలియదు, కానీ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, బి అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫ్యామిలీ. అవును, ఇది అన్ని వేళ మనం ఎంతో కోరుకుంటేనే జరిగేది కాదు. సో ఇట్లాంటి నా కెరియర్లో ఖచ్చితంగా ఐ కెన్ సే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీస్ ఇన్ మై ఎక్స్పీరియన్స్. అండ్ ఇట్స్ గివ్ మీ ఎ ఫ్యామిలీ, ఓకే, నాట్ జస్ట్ పీపుల్. మన మామూలుగా అంటుంటానే నేను ఫ్యామిలీలా ఉంది, ఫీలింగ్ సెలబ్రేషన్లో ఉంది అని. ఇట్ వాస్ అ ట్రూ సెలబ్రేషన్, ట్రూ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ స్టిల్ రిలిషింగ్ దట్ సక్సెస్. సో వాట్ అ బెటర్ బ్లెస్సింగ్ డు ఐ హ్యావ్. మీకు నంది అవార్డు కూడా వచ్చింది కదా ఈ సినిమాకి, ఉత్తమ బాల నటుడి కింద. దాని గురించి కూడా ఇట్స్ కంప్లీట్లీ హిమ్ అండి. అంటే వాస్తవంగా చెప్తున్నాను సార్, యాజ్ చిల్డ్రన్ నేను అంతకుముందు చేసిన సినిమా కూడా అవార్డులు వచ్చినా కూడా ఐ కెన్ డెఫినెట్లీ నాట్ టేక్ ద క్రెడిట్. ఎందుకంటేనండి వాళ్ళు కంప్లీట్లీ వాట్ హీ వాంట్స్ అని ఆయన చెప్తారు. అండ్ టు బీ ఆనెస్ట్ విత్ యూ, హీఈస్ నాట్ జస్ట్ అంటే ఒక వన్ సైడ్ ఆఫ్ గంగరాజ్ గారు హ్యూమర్ మాత్రం చూశారు. ఈజ్ అ వెరీ డిసిప్లిన్డ్ మ్యాన్. నేను బాగా తిట్లు తిన్నాను ఆయన దగ్గర. అరే నేను అంటే వన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మైన్ ఐ వుడ్ లైక్ టు షేర్. నేను నా లైఫ్ లాంగ్ పాటిస్తాను. ఒకరోజు బాగా ఆకలేసేసి బ్రేక్ చెప్పకుండా లంచ్ చేస్తాను నేను. ఓకే, నాకు బాగా పడ్డాయి ఆ రోజు. ఇంతమంది యూనిట్లో ఉన్నాం, ఎక్కడంటే దీంట్లో వేసేస్తారు కదండి. మేము కాళ్ళకి క్రేన్ కట్టి చేద్దామని ట్రై చేశారు, మేము ఏడ్ చేస్తున్నాం. ఓకే, అలా కావట్లేదు అనమాట. ఇంకా కళ్ళు తిరిగిపోయి ఆకలిస్తే ఆనందం చేశాను నేను. తినేస్తే దెన్ హీ గాట్ టు నో వీడు తినేసాడు పిల్లాడని చెప్పి. తర్వాత నా లైఫ్లో గుర్తుపెట్టుకున్నాను, ఆ యూనిట్ భోజనం చేయకుండా మనం చేయకూడదు. అసలు ఎన్ నెంబర్ ఆఫ్ లెర్నింగ్స్ అండి. నందిని రెడ్డి గారి లాగా మీరు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని పాఠాలు, చాలా పాఠాలు నేర్చుకున్నాను. చాలా పాఠాలు. కావ్య గారు అంటే మీకు నటించిన మొదటి సినిమాలోనే ఉత్తమ బాల నటి కింద మీకు నేషనల్ అవార్డు రావడం, నేషనల్ అవార్డు కూడా మీరు చాలా మంది ప్రముఖులతో తీసుకుంటున్నారు. కమల్ హాసన్ అండ్ తబు, ఐ థింక్ ఈవెన్ ఏఆర్ రెహమాన్ దట్ ఇయర్ రోజాకి వచ్చింది. శివాజీ గణేషన్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే సేమ్ ఇయర్. ఎలా ఉంది మీకు ఏమైనా గుర్తుందా? ఆ మూమెంట్ ఏమైనా గుర్తుందా? ఢిల్లీ మూమెంట్ అది కూడా గుర్తులేదు. ఎక్కువ గుర్తులేదు. ఓన్లీ దట్ దానికి అప్పుడు లీవ్ దొరకలేదు, ఇంగ్లాండ్ లో ఉన్నాము, దానికి లీవ్ దొరకలేదు. సో నానా మిస్ దట్ ఫంక్షన్. గురవారెడ్డి గారు మిస్ అయ్యారు. అది. మరి మీ ఊర్మిళక్క పెద్దమ్మ తీసుకెళ్లారు మిమ్మల్ని? అమ్మ వచ్చింది, పెద్దమ్మ దుర్గ వచ్చింది, అమ్మ వచ్చింది, అమ్మతో ఇలా. బట్ దట్స్ వాట్ ద మూవీ స్టిల్ సో రెలివెంట్. ఏంటంటే నిన్నే ఒక చిన్న బాబుకి స్కాన్ చేస్తూ ఉన్నాను హాస్పిటల్లో. వాళ్ళ అమ్మ అదంతా వదిలేసి, అమ్మ మీరు లిటిల్ సోల్జర్స్ ఒకటి చేశారు కదా, మాస్క్ తీయండి ఫోటో తీస్తా, ఒక సెల్ఫీ. సో ఆ పాట చూస్తేనే మా పిల్లలు అన్నం తింటారనే డైలాగ్ టిల్ నౌ, ఎస్టర్డే ఇట్సెల్ఫ్ ఐ హర్డ్ దిస్ డైలాగ్. అంటే ఇట్స్ స్టిల్ సో రెలవెంట్ అనమాట. అంటే ఎన్ని జనరేషన్స్ వరకు దిస్ ఇస్ గోయింగ్ టు కంటిన్యూ హోప్ఫుల్లీ. రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారి చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకున్న ఆ ఫోటో ఇప్పుడు చూసుకుంటే మీ పిల్లలకు చూపించామని చెప్తుంటారా? చూపించాను, వాడు అంత పెద్ద పట్టించుకోలేదు. అండ్ ఈజ్ ఓన్లీ 2 years old, సో వాడికి ఇంకా అర్థం కాలేదు. అండ్ షీ హ్యాస్ అ గ్రేట్ క్రియేటివ్ యాంగిల్. ఓకే, నేను అర్జున్ వాళ్ళ ఫస్ట్ బర్త్డేకి వెళ్ళినప్పుడు పిల్లలందరికీ కూడా ఒక కస్టమైజ్డ్ బుక్ ఇచ్చిందంట. అర్జున్ వరేణ్య అని పేరుతో, మా మామయ్య పేరు వరేణ్య. సో ఇఫ్ ఎవ్రీ కిడ్ దే హస్ కస్టమైజ్డ్ ఇట్. నేను వెంటనే అడిగాను, అంకుల్ చేశారా ఇది అని. బికాస్ గురవారెడ్డి అంకుల్ ఇస్ వెరీ క్రియేటివ్. లేదన్నా నేనే డిజైన్ చేశాను అంది. సో ఆ యాంగిల్ తనలో కూడా బాగా ఉంది అనమాట. కొంచెం జీన్స్ అలా పడ్డాయి. సో క్రియేటివ్ డాక్టర్ వెంకట్ గారు మీరేం చెప్తారు బిఫోర్ వైండింగ్ అప్? ఏముందండి, we are also happy. I wish Raju makes one more epic like this. Uncle, seriously, Uncle, which we can come back 25 years later. We wish to see lot more from you because you have made masterpieces, cult movies, real cult movies and masterpieces. So we inka gap ఇవ్వకూడదు అంకుల్. ఇంకా గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది ఇప్పుడు ఆయన గ్యాప్ లేకుండా చేస్తారు. నందిని రెడ్డి గారు మీరేమైనా చెప్తారా బిఫోర్ వి క్లోజింగ్? Sir, Little Soldiers is the reason I am a director today. So that is the one main thing that
అండ్ సెకండ్లీ ఒక బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్ ఏంటంటే గోల్కొండ రిసార్ట్స్ లో షూట్ చేసామండి. అప్పుడు గోల్కొండ రిసార్ట్స్ కాదు. రాజు గారు నేను మొన్న మాట్లాడుకున్నప్పుడు గుర్తుపట్టింది ఈ విషయం. అలా మొదలైంది కూడా నేను ఫస్ట్ అక్కడ షూట్ చేశాను. సో ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్. అండ్ నేను నాకు గుర్తు బాగా అలా మొదలైన షూట్ చేస్తున్నప్పుడు నాకు లిటిల్ సోల్జర్స్ మెమరీస్ అన్ని అలా తిరుగుతూ ఉన్నాయి. సో మై విషెస్ వన్, రాజ్ గారు మేక్స్ వన్ మోర్ fantastic film like this. I know he has so many stories. And రాజు గారు రాసిన ఒక కథ నేను డైరెక్ట్ చేయాలని ఒక కోరిక. ఓ సూపర్, బ్రేకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్. అదిగో కావ్యకి కూడా వేషన్ మరి. నేను డాక్టర్ లాగే చేస్తా, మూవీలో కూడా డాక్టర్ వేషం వేస్తా. ఆయన దాన్ని ప్రజెంట్ చేస్తారు. వెంకటగిరి గారు నందిని వెంకట్ ప్రెజెంట్ చేస్తాడు. గంగరాజ్ గారు మీరు ఫైనల్ వర్డ్. I'm short of words. మాటలు రావట్లేదు. ఇట్స్ నైస్. ఐఎమ్ హ్యాపీ దట్ సో మెనీ పీపుల్, ఎంతమందికి ఐ మీన్ దే హ్యాపీ అబౌట్ ఇట్. ఐఎమ్ హ్యాపీ. మీ కళ్ళల్లో తెలుస్తుంది అది. అంటే చాలా ఎమోషనల్ మూమెంట్ కూడా. అంటే మీరు పెంచిన ఒక బిడ్డ 25 ఏళ్ళు, మీ బ్రెయిన్ చైల్డ్ 25 ఏళ్ళు వచ్చి ఇప్పుడు ఒక ప్రపంచం అందరికీ ఒక గుర్తింపు మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకోవడం. ఒక 25 ఏళ్ళు ఉంటుంది సార్ లిటిల్ సోల్జర్స్. ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ మరో మంచి చిత్రంతో కలుద్దాం. మీ నుంచి మరిన్ని మంచి చిత్రాలు ఆశిస్తూ మీరు ఇవాళ మా స్టూడియోకి వచ్చినందుకు, ఇంత టైం స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ.